నా పేరు నరసింహస్వామి, మహబూబ్ నగర్ MBA మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ని. మొన్న ట్రాన్స్ఫర్లో ఇక్కడ ఫస్ట్ నుండి జాయిన్ అయినాను, వచ్చేస్తాను. సార్, ఇప్పుడు వర్షాకాలం వస్తుంది కదా, ఆల్రెడీ వచ్చేసింది మాన్సూన్స్. ఈ వర్షాకాలంలో వాహనదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రమాదాల బారిన పడకుండా ఎలాంటి అప్రమత్తతోనూ ఉండాలి సార్? ఇప్పుడు వాళ్ళకి అంతా తెలిసినవే ఉంటాయి, కాకపోతే ఏంటంటే తొందరపాటు వల్ల తప్పులు చేస్తుంటారు. ఇప్పుడు వెహికల్ 4-వీలర్లో వెళ్ళేటప్పుడు ఏంటంటే సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, వాళ్ళు పెట్టుకోకుండా వెళ్తుంటారు. గుంతలు గిట ఏమైనా వచ్చినప్పుడు వాళ్ళు జంప్ అయినప్పుడు ప్రమాదానికి గురి అయ్యే ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి. సీట్ బెల్ట్ పెడితే అటువంటి కాకుండా కంట్రోలింగ్ ఉంటుంది కాబట్టి చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే మనం 2-వీలర్లో వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలి. హెల్మెట్ ఉంటుంది వాళ్ళ దగ్గర, కాకపోతే పక్కకు పెట్టడమో ముందు పెట్టడమో చేస్తారు తప్ప పెట్టుకోకుండా వెళ్ళడం ఉంటుంది. ఏమైనా చిన్న ఇదైనా కానీ తలకు దెబ్బ తగిలినా కానీ ప్రమాదానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది కాబట్టి అదొకటి. ఇంకొకటి ట్రిపుల్ రైడింగ్ వెళ్ళకుండా ఉండడము. ఇంకొకటి ఏంటంటే మనకు సిగ్నల్స్ వచ్చినప్పుడు వాళ్ళు అన్నీ తెలుసు కానీ ఏంటంటే తొందరపాటు రెడ్ ఉన్నా కానీ వెళ్ళిపోవడం, ముందుకు జరిగి వెళ్తుంటారు సార్. అంటే సార్, మామూలుగా రోడ్ల మీద గుంతలు ఉంటాయి, వర్షాకాలంలో నీళ్ళు కమ్మేసి ఉంటాయి, అవి కనిపించవు సార్. అలాంటప్పుడు వాహనదారులు ఎలా జాగ్రత్తగా ఉండాలి సార్? సార్, ఇప్పుడు మున్సిపల్ వాళ్ళు అక్కడ ఏడైతే గుంతలు తవ్వినా ఇది పెట్టినా ఒక బోర్డు పెడుతున్నారు, అది చూసుకోవాలి. వీళ్ళు చూసుకోకుండా ఏం చేస్తారంటే స్పీడ్ అతి వేగం వల్ల వాళ్ళకి పోయి టచ్ అవుతున్నారు. ఆ వేగం తగ్గించుకొని వేగంతో పోకపోతే కంట్రోలింగ్ ఉంటుంది, అటువంటి ప్రమాదాలకు గురి కాకుండా ఉంటారు. సార్, వాహనాలను అంటే 4-వీలర్స్ కానీ బస్సెస్ కానీ లారీలు కానీ పెద్ద బండ్లను మొత్తం ఎలాంటి కండిషన్లో పెట్టుకోవాలి సార్? ఏంటంటే రోజు వాళ్ళు చెక్ చేసుకోవడం ఏంటంటే టైర్స్, టైర్లు మంచిగా ఉన్నాయా లేవా ముందు చూసుకోవాలి. రెండోది ఏంటంటే ఇంజన్ ఆయిల్, కూలెంట్ అవన్నీ జనరల్గా చెక్ చేసుకొని కొంచెం ఆన్నే చేసుకొని బ్రేక్ ఒకటి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని ఇంకా వైపర్ది ఇప్పుడు వర్షాకాలంలో వైపర్ పనిచేస్తుందా లేదా అని చూసుకుంటే ప్రమాదాలు కాకుండా ఉండడం. ఇంకొకటి ఏంటంటే డ్రైవర్లు నిద్రపోకుండా నడిపిస్తుంటారు. ఎట్లంటే 2 రోజులు నిద్రపోరు, 3వ రోజు కూడా నడిపిస్తారు. వాళ్ళు విశ్రాంతి తీసుకొని నడిపిస్తే ప్రమాదాలు కాకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది సార్. అంటే ఈ వాహనదారుల్లో చైతన్యం కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు సార్? ఇప్పుడు మేము ప్రతి సంవత్సరము అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడుతున్నాం సార్. 1 మంత్ పెట్టాం లాస్ట్ టైం. అన్నీ పెట్టి అందరికీ చెప్తున్నాం ఏమేమి పాటించాలి, ఏం పాటించకూడదు అన్నీ చెప్తున్నాం. ఇంటరు బాగానే ఉంటుంది, మళ్ళీ తర్వాత అదే జరుగుతుంది. అంటే అందరు చేస్తారని కాదు, కొందరు వల్ల అందరికీ చెడ్డ పేరు వస్తుంది సార్. మరి ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ఎలాంటి జాగ్రత్త ఉండాలి సార్? స్కిడ్ అవుతుంటుంది ఆ బైక్లు, ఎట్లా ఉండాలి సార్? అదే సార్, అంటే ఇద్దరు ఎక్కాలి. ట్రిపుల్ రైడ్స్ ఎక్కువ పోవడం వల్ల దానివల్ల ఏంటంటే లోడ్ ఎక్కువ పడుతుంది, దానివల్ల కంట్రోలింగ్ ఉండదు. ఇప్పుడు 3 ఉన్నారనుకోండి, నడిపించే వాళ్ళ కంట్రోల్ ఉండకుండా యాక్సిడెంట్లు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే మైనర్ వాళ్ళు ఏంటంటే 16 ఇయర్స్ 14 ఇయర్స్ వాళ్ళు బండ్లు నడిపిస్తారు, లైసెన్స్ ఉండదు. వాళ్ళు ఏం చేస్తారనమాట, పోతూనే ఉంటుంది, స్పీడ్ ఎక్కువ వెళ్తుంటారు. స్పీడ్ వెళ్ళిన వాళ్ళకు మన కంట్రోలింగ్ ఉండకుండా ప్రమాదాలు అధికంగా జరిగే ఆస్కారం ఉంటుంది. ఇంకేంటంటే వాళ్ళకు ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఆర్సీలు కూడా క్యాన్సిల్ చేస్తున్నాం 1 ఇయర్ వరకు. అన్నీ మేము మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం. వాళ్ళు కూడా కొంచెం తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా ఉండి పిల్లలకు ఇవ్వకుండా ఉంటే బాగుంటుంది వాహనాలు. అంటే వాహనదారులు మైనర్ నడిపితే ఆర్సీ క్యాన్సిల్ అవుతుంది సార్? 1 ఇయర్ అవుతుంది సార్ ఆర్సీ క్యాన్సిల్ చేస్తుంది సార్. మరీ ముఖ్యంగా ఈ స్కూల్ బస్సెస్ ఈ వర్షాకాలంలో వీళ్ళు చాలా ర్యాష్గా నడుపుతారు, చాలా వాటికి విండోస్ ఉండవు సార్, అద్దాలు ఉండవు. దీన్ని ఎట్లా చూస్తారు సార్? ఎట్లా సార్, ఇప్పుడు అంతా చెక్ చేస్తున్నాం మేము, అన్నీ చెక్ చేసి వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం. బస్సులో ఎంతమంది పిల్లలు ఉంటారో వాళ్ళ పేర్లు, మళ్ళీ డ్రైవర్ పేరు, అటెండర్ పేరు పెట్టమంటున్నాము, ఓవర్లోడ్ కాకుండా. ఇంకొకటి విండోలు గిల్లోని అంటున్నాగా అన్నీ చెక్ చేసి ఏమైనా అటువంటి ఏమైనా మా దృష్టికి వచ్చి కనబడ్డా ఏమున్నా బండిని సీజ్ చేసేస్తాం.